నిజం చెప్పండి, ఆ మెడిసిన్ వెళ్లే ట్యూబ్ వాల్వ్ ని నేనే క్లోజ్ చేశానని అనుకుంటున్నారా? చచ్చా, నేనెందుకు అలా అనుమానిస్తాను? నాకు అలాంటి అనుమానం కూడా రాదు. ఎందుకంటే అసలు ఆ ప్లాన్ వేసిందే నేను. నిన్న వాణ్ణి నరకమని మనుషుల్ని పంపించింది నేనే. ఇవాళ వాణ్ణి చంపడానికి ట్రై చేసింది నేనే. నాకు భయంగా ఉందన్నయ్య. ఇంకా చూస్తూ ఉన్నారండి. నన్ను వదలండి. అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళాలి. మీ బ్యాగ్ లో ఏదో వస్తువులు ఉన్నాయంట, అది దొరికితే వేరే వాడిని లగ్గం చేసుకుంటారంట. నిజంగానా? ఈడు బ్యాగ్ పట్టుకోడు. ఏంలే, ఆ దొంగేడు ఉంటాడు నాకు తెలుసు. నన్ను నమ్మితే గిట్లా బండెక్కు. ఒట్టేసి చెప్తున్నా, దొంగ నేను పట్టిస్తా, నన్ను నమ్ము. ఆగరా, ఆగు. ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు? రేయ్, ఆ అమ్మాయి బ్యాగ్ దొంగలించావు కదా, ఆ బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ లేదు, ఏం లేదు, నన్ను అవతలరా బాబు. వీడెవడరా బాబు మధ్యలో? త్వరగా 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 పోనీ. వీడు చస్తే బాగుండని నువ్వు అనుకుంటున్నావు. దాంట్లో ఏం తప్పులేదు. వీడు చావాల్సిన వాడే. వీడికి నాకు బిజినెస్ లో సెట్ అవ్వలేదు, నీకు జీవితంలో. వీడు చస్తే మన ఇద్దరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకని ఒక పని చేయి, వీడిని నువ్వే చంపే. నువ్వేం భయపడద్దు. అదే 48 గంటలు టైం ఇచ్చారు కదా. ఆ లోపల ఏం జరిగినా అది న్యాచురల్ డెత్ గానే ఉంటుంది. అది దాటి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. వికీ, మనం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేం. ఎందుకని? ఎందుకంటే కార్లో ఉన్న బ్యాగ్లో పోలీసులకి దొరకకూడదు ఒకటి ఉంది. ఏంటది? చెప్పు వికీ. హలో, నందు. వికీ, నా మాట విను. ఇట్స్ గుడ్ వి లాస్ట్ ఇట్. మనకు ఆ డబ్బు వద్దు వికీ. ఇప్పుడేంటి? నీ సంపాదన, నీ ఆస్తి, నీ సేవింగ్స్ అని చేజారిపోయాయి. అంతేగా. పోనీ మనం కింద పడిపోతాం, కానీ చావంగా. అందుకని మన లైఫ్లో మళ్ళీ మనం కావాల్సినంత సంపాదించుకోవచ్చు. సరేనా? ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నా? నీకు వాడు చావాలా వద్దా? సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ప్రియా,
చూసావా, ముసలోడు గుమ్మం దగ్గరే ఉండి కాపలా కాస్తున్నాడు. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళానే అనుకో, దీన్ని లాగేసుకొని లాకర్లో పెడతాడు. అందుకే ప్రస్తుతం ఇది నీ దగ్గరే ఉంచు. ధనలక్ష్మి, రాంబాబు చాలా మంచోడు. నువ్వు వానికి వైఫ్ అయినావు అంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. రేయ్, తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు. తనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగితే నేను ఎలా వద్దని చెప్పను? నువ్వే చెప్పు బావా. నేనేమైనా అన్నానంట్రా? నీకు మండిపోతుందని నాకు తెలుసు. తెలుస్తుంది కదా, అయితే మూసుకొని ముందు పని ఫినిష్ చేయి. సరే వదిలే, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఏమైంది? వాడు బాగా కొట్టినట్టున్నాడు. ఈ కాస్ట్లీ కార్ ఓనర్ కూడా డీసెంట్ గానే కొట్టాడు, కానీ వాడున్నాడే ఇరగదీశాడు. ఏయ్, ఏమైందిరా? అర్థం కావట్లేదురా. నాతోనే వచ్చింది, సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. ఎవర్రా? ప్రియానా? వాళ్ళ నాన్నరా. ప్రొఫెసరా? ఆ, అయ్యో బాబాయ్, అతను ఎందుకురా నీకు ఫోన్ చేస్తున్నాడు? తను నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు ఒకసారి ఫోన్ చేసిందిరా. మంచిది. మామ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ఆ? ఆయన నా వాయిస్ గుర్తుపడతాడురా. అవును, క్లాస్లో అతను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఆన్సర్లు చెప్పి చెప్పి నీ వాయిస్ అతను గుర్తుంటది. ఎత్తి మాట్లాడరా. హలో, నేను ప్రియా వాళ్ళ నాన్నని. చెప్పండి సార్. కొంచెం ప్రియకు ఫోన్ ఇస్తారా? సార్ తను ఇప్పుడు ఇక్కడ లేదు సార్. ఏంటి, లేదా? మరి ఎక్కడుంది? సార్ నాకు అది తెలీదు, కానీ మీరేం టెన్షన్ పడకండి. ఎలాగైనా తనని తీసుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను సార్. సరే తమ్ముడు. ఆ తమ్ముడు, నీ పేరేంటి? అది నా పేరు శశి సార్. సరేమ్మా. ఓకే సార్. ఎందుకురా నా పేరు చెప్పావు? రేయ్, ఆయనకి నేనంటేనే పడదురా. అయితే నేనంటే ఆయనకు పడుతుందేంట్రా? అరే వదిలేరా, సడన్ గా వేరే పేరు గుర్తుకు రాలేదు. రాదురా, నైట్ ఫోన్ సైలెంట్ లో పెట్టి నిద్రపోకుండా నువ్వు పిలవగానే వచ్చాను కదా, అందుకే నా పేరు తప్ప నీకు ఏ పేరు గుర్తు రాదురా. రే టెన్షన్ పడకరా, ఏం అవ్వదు. టెన్షన్ అవ్వాల్సిన నువ్వు, నీలెవరే కనబట్లేదు. నాకు అస్సలు టెన్షన్ లేదురా, ఎందుకంటే తనకి ఏమీ అవ్వదు. తన వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. పాపం ఆటోవాడు. ఏమైంది? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? చాలు, ఇంకా ఎంతసేపని ఇలా కళ్ళు మూసుకొని నటిస్తూ ఉంటారు? ఏమైంది? అయ్యయ్యో, ఏంటిది? వీరుడు సూర్యుడు, ఎదురులేని మనిషి, తిరుగులేని వాడని చెప్తున్నారే, ఆ సదాశివం గారేనా మీరు? చచ్చచ్చచ్చా, ఎంత దారుణం! మీ ఎదుట నిలబడి మాట్లాడడానికి కూడా భయపడి నన్ను చూసి భయపడుతున్నారా? నేను దేనికి భయపడలేదు. ఏమి చేయలేను అంటున్నారా? 5 నిమిషాలు చాలు, అంతా అయిపోతుంది. సరేనా?